న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో లారీ డ్రైవర్ల ఆందోళన తీవ్ర ఉధృతకు దారితీసింది. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీ సెంటర్ సమీపంలోని కేంద్ర ప్రభుత్వ గిడ్డంగుల వద్ద మొక్కజొన్న లోడుతో వచ్చిన వందలాది లారీలు నిలిచిపోవడంతో డ్రైవర్లు రోడ్డుపైనే బైఠాయించి నిరసన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి మొక్కజొన్న లోడుతో వచ్చిన వాహనాలు గిడ్డంగుల వద్ద రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 5 నుంచి 7 రోజులుగా రహదారిపైనే ఉండాల్సి వస్తోందని, తినడానికి సరైన ఆహారం, త్రాగునీరు, విశ్రాంతికి తగిన వస్తువులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని డ్రైవర్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. మండుతున్న ఎండలు, అసౌకర్యాల కారణంగా పలువురు డ్రైవర్లు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై డ్రైవర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిడ్డంగుల్లోకి లారీలను అనుమతించి వెంటనే లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్లు రహదారిపైనే బైఠాయించారు. దీంతో తాడేపల్లిగూడెం నుంచి నల్లజల్ల వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఇరువైపులా సుమారు 150కి పైగా లారీలు, కిలోమీటర్ల మేర లారీలు బారులు తీరాయి. భారీ వాహనాల నిలుపుదలతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించకపోగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనుల కోసం వెళ్లే ప్రజలు కూడా గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. సమస్య రోజు రోజుకు తీవ్రమవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు, గిడ్డంగుల యాజమాన్యం స్పందించకపోవడంపై డ్రైవర్లు, స్థానికులు మండిపడుతున్నారు. పరిస్థితి అదుపు తప్పేలోపు అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని గిడ్డంగుల్లోకి వాహనాలను అనుమతించడంతో పాటు లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేసి తమ సమస్యను పరిష్కరించాలని లారీ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఖమ్మం ఆర్టీఓ బండి పట్టుకున్నాడు. సార్ మాకు వద్దు సార్ ఈ లోడు, మాకు తెలియదు సార్ అంటే ఓ అన్నాడు. ఆర్టీఓకి భయపడి మేము బండి ఆర్టీఓకి ఇచ్చాం. 24వ తేదీ బండి ఆర్టీఓకి ఇచ్చాం. ఇప్పుడు ఎంత తేదీ ఇంతవరకు మా బండి దిగుమతి కాలేదు. ఆర్టీఓలు అంత నీచనంగా మాట్లాడుతున్న డ్రైవర్లలో పో అంత నీచనం మేమేం పట్టే సార్, ఇక్కడ నీళ్లు లేవు, మా చెప్పలు మేము పడుతున్నాం. ఇప్పటికి వచ్చి 4 రోజులు అవుతా ఉంది, దిగుమతి లేదు. ఎవరిని అడగాలి మేము? ఏమన్నా మాట్లాడితే లోన్లు ఎత్తుకుని అడుగుంటారు. ఎవరిని అడగాల? ఖమ్మం ఆర్టీఓ మాది వచ్చి రాయలసీమ, అన్నమయ్య జిల్లా, మదనపల్లి. మాకు వద్దు సార్ అంటే ఇల్లేదు, పంపించారు. 24వ తేదీ పంపించారు. అన్ని రోజు ఇక్కడ ఉన్నాము, మేమేం చేయాలా? తిండి లేదు, ఏమి బండి ఇక్కడ వదిలిపోలేము. వదిలిపోయినామనుకో ఓనర్తో చెప్పాలి. సార్ నా పేరు సతీష్ అండి, మాది నందిగం. బోనకల్ నుంచి లోడ్ ఎత్తుకొని వచ్చాం మొక్కజొన్న. ఇక్కడ తాడేపల్లిగూడెం వచ్చామండి. ఇప్పటికి 25వ తేదీ వచ్చాం, 24 వచ్చాం. ఇంతవరకు అన్లోడ్లు కావట్లా, లోనకి పంపించట్లా. ప్లస్ డ్రైవర్లు కూడా కింద పడిపోయారు, సెలైన్లు అయినాయి. ఆల్రెడీ డ్రైవర్ని తీసుకెళ్ళామండి, నేను ఓనర్ని. సెలైన్లు పెట్టించుకొని తీసుకొచ్చాం. ప్లస్ ఇంకొక 8 మంది ఇంటికి